శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూలై 14 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి రాత్రి 11 గంటల 58 నిమిషాల వరకు ఉంది. ధనిష్ఠా నక్షత్రం ఉదయం 6 గంటల 58 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది. ఉదయం 6 గంటల 58 నిమిషాల తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది కాబట్టి 6 గంటల 58 నిమిషాల తర్వాత రోజంతా శతభిష ఉంది కాబట్టి సోమవారం శతభిషతో కలిసి వచ్చింది. అమృత యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే అమృత యోగం వల్ల 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఆ ప్రయాణాలు విజయవంతం అవుతాయి. పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోవచ్చు. మీరు అనుకున్న పనుల్లో ధనలాభం కూడా చేకూరుతుంది. అలాగే తిథి చవితి ఉన్నా కూడా ఈరోజు యోగం అద్భుతంగా ఉంది కాబట్టి మీ ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు శతభిష నక్షత్రానికి అధిపతి అయిన రాహువుతో కలిసి కుంభరాశిలో ఉన్నాడు. చంద్రుడు రాహువుతో కలిసి ఉంటే దాన్ని చంద్రగ్రహణ దోషము అంటారు. ఈరోజు 12 రాశుల వాళ్ళ మీద జ్యోతిష శాస్త్రపరమైన చంద్రగ్రహణ దోషం అనే ఒక దోషం ప్రభావితం చేస్తూ ఉంటుంది. దీనివల్ల 12 రాశుల వాళ్ళకి చంచలమైన ఆలోచనలు ఉంటూ ఉంటాయి. ప్రధానంగా ఎక్కువ డీప్ థింకింగ్ చేస్తూ ఉంటారు. చిన్న విషయాన్ని గురించి కూడా 12 రాశుల వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే డీప్ థింకింగ్ చేస్తూ ఉంటారు. మనసు అనేది ఫ్లక్చుయేటింగ్గా ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. కాబట్టి సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు శతభిష నక్షత్రానికి అధిపతి అయిన రాహువుతో కలిసి చంద్రుడు రాహువుతో కలవటం వల్ల కుంభరాశిలో ఏర్పడే ఈ చంద్రగ్రహణ దోషం నుంచి బయటపడాలంటే 12 రాశుల వాళ్ళు గోమాతకు అరటిపండు తినిపించి పని మీద బయటికి వెళ్ళండి. మీకు దగ్గరలో గోమాత లేకపోతే అటువంటప్పుడు స్నానం చేసే నీళ్ళల్లో కొన్ని తెల్లటి పుష్పాలు కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేసి వెళ్ళండి. అది కూడా వీలు కాకపోతే సోమాయ నమః అని మనస్సులో వీలైనన్ని సార్లు స్మరించుకుంటూ ఉండండి. మనస్సు చంచలంగా ఉన్న, ఆలోచనల్లో స్థిరత్వం లేకపోయినా సోమాయ నమః అని మనస్సులో అనుకుంటూ ఉంటే దానివల్ల చంచలత్వం తొలగిపోతుంది. మనసు అనేది స్థిరంగా ఉంటుంది. అలాగే ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఈరోజు శతభిష నక్షత్రం ఉంది కాబట్టి శతభిష నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి కూడా శతభిష నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయడానికి శతభిష నక్షత్రం మంచిది. హెయిర్ కటింగ్, షేవింగ్ ఇలాంటివి చేయించుకోవటానికి శతభిష నక్షత్రం మంచిది. కాబట్టి తైలాభ్యంగన స్నానము, క్షురకర్మ చేయించుకోవటానికి శతభిష మంచి నక్షత్రం. అలాగే భూములు, గృహాల కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి ఈ నక్షత్రం మంచిది. కాబట్టి రిజిస్ట్రార్ ఆఫీసులకు వెళ్ళి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు చేయించుకోవటానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే శతభిష ఉంది కాబట్టి వాహనాలు కొనుగోలు చేయొచ్చు. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి శతభిష మంచి నక్షత్రం. అలాగే జాతక దోషాలు ఉన్నట్లయితే ఆ జాతక దోషాలు పోగొట్టుకోవటానికి మీరు చేయించుకునే ప్రత్యేకమైన జపాలకు, హోమాలకు, శాంతులకు శతభిష చాలా మంచి నక్షత్రం. శతభిష ఉంది కాబట్టి ఈరోజు జపాలు చేయించుకున్నా, హోమాలు చేయించుకున్నా, శాంతులు చేయించుకున్నా వాటి ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అనుకూల ఫలితాలు తొందరగా వస్తాయి. అలాగే జాతక దోషాలు పోగొట్టుకోవటానికి, దానాలు నిర్వహించుకోవటానికి కూడా శతభిష నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు స్త్రీల వల్ల సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అంటే మేషరాశి పురుషులు కానీ, మేషరాశి స్త్రీలు కానీ ఇతర స్త్రీల వల్ల ఏదో ఒక సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. మేషరాశి పురుషులైనా, మేషరాశి స్త్రీలైనా ఇతర స్త్రీలతో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. అలాగే ఈరోజు ధనం ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పనిలో ఆరాటం ఎక్కువగా ఉంటుంది. ఆరాటాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా ముందడుగు వేయండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్యాలు తొలగిపోతాయి. సాంఘికంగా మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
ఉద్యోగపరంగా బాగుంటుంది. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతానం గురించిన శుభవార్త వింటారు. సంతానం లేని వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటారు. సంతానం ఉన్నవాళ్ళు ఆ సంతానం అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కాబట్టి ఈరోజు వృషభ రాశి వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు కార్యహాని కనిపిస్తుంది. ఏ పని ప్రారంభించినా ఆ పనిలో కొంత ఒడిదుడుకులు ఉంటాయి. మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఇష్టదేవతను స్మరించుకుని ముందడుగు వేసినట్లయితే ఆ ఒడిదుడుకుల నుంచి బయటపడవచ్చు. అలాగే మానసికంగా చింత ఉంటుంది. ఆ చింతను పక్కన పెట్టండి. స్వల్ప ధనలాభం కనిపిస్తోంది. అత్యుత్తమ స్థాయిలో కాకుండా స్వల్పంగా కొంత ధనలాభాన్ని మాత్రం పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. అలాగే మానసిక బాధలు ఉంటే వాటిని అధిగమించండి. కొద్దిగా మనసుకు ఎప్పుడు ఏదో ఒక చింత, సుఖం తక్కువగా ఉండటం ఇలా ఉన్నప్పటికీ మీ మనసుని మీరే ఆనందింపజేసుకుంటూ ముందడుగు వేసినట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజంతా బాగుంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వ్యసనముల వల్ల ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యసనాల జోలికి వెళ్ళకండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. డబ్బు ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే సింహరాశి వాళ్ళకి వ్యాపారంలో ఈరోజు బ్రహ్మాండంగా లాభాలు వస్తాయి. ఏ వ్యాపారం చేస్తున్నా సింహరాశి వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధన వ్యయం ఉంటుంది. మీరు ఏ వృత్తిలో ఉన్నా డబ్బు ఎక్కువ ఖర్చు పెడతారు. డబ్బు ఖర్చు విషయంలో కొంచెం ఆలోచించి ఖర్చు చేసుకోండి. అలాగే మనసు కూడా చంచలత్వంతో ఉంటుంది. మనసు ప్రశాంతంగా స్థిరంగా ఉంచుకోండి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో ద్వేషం పెరుగుతుంది. అకారణంగా గొడవలై బంధువులంటే ద్వేషం, మిత్రులంటే ద్వేషం, ఇలాంటి ఆలోచనలు చేస్తారు. వాటిని అదుపులో పెట్టుకోవాలి. అలాగే స్థానచలనం కనిపిస్తుంది. తులారాశి వాళ్ళు ఈరోజు ఉన్న ప్రాంతం విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు విద్యార్థులకు శ్రమ ఎక్కువ ఉంటుంది. మంచి ర్యాంకులు రావాలంటే ఈరోజు విద్యార్థులు చాలా ఎక్కువగా కష్టపడి చదవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే ధనలాభం ఉంది. వృశ్చిక రాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా ధనపరంగా మాత్రం మంచి లాభాలు పొందగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు వ్యసనముల వల్ల డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభాలు పొందే యోగం ధనుసు రాశి వాళ్ళకి చాలా చక్కగా కనిపిస్తోంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు విద్యార్థులకి శ్రమతో కూడిన విజయాలు లభిస్తాయి. బాగా కష్టపడి చదివితే మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అద్భుతంగా రాణించగలుగుతారు. అలాగే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు మాత్రం ఆరోగ్యపరంగా ఈరోజు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు స్త్రీల వల్ల సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కుంభరాశి పురుషులు కానీ కుంభరాశి స్త్రీలు కానీ వేరే స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. సమయానుకూలంగా వ్యవహరించండి. అలాగే ధన వ్యయం ఎక్కువ ఉంటుంది. డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. ప్రతి పనిని కూడా ఎక్కువ ఆరాటంతో చేయాలనుకుంటూ ఉంటారు. దాన్ని కొంచెం అదుపులో ఉంచుకోవటం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు బంధువులను మిత్రులను కలుసుకునే యోగం ఉంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. కార్య విజయం లభిస్తుంది. మీరు ఏ పని ప్రారంభించినా ఈరోజు మీనరాశి వాళ్ళు ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే సంకష్టహర చతుర్థి. కాబట్టి విఘ్నాలు పోవటానికి, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించటానికి సంకష్టహర చతుర్థి సందర్భంగా ఓం గూం హేరంబాయ నమః అనే హేరంబ గణపతి మంత్రాన్ని 21 సార్లు చదివి పని మీద బయటికి వెళ్ళాలి. ఓం గూం హేరంబాయ నమః. ఈ హేరంబ గణపతి మంత్రం చదువుకుంటే సమస్యలు ఉండవు. బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి ప్రతి రంగంలో కనిపిస్తుంది. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి మంచిది. తోట పనులకు చంద్రహోర మంచిది. వ్యవసాయానికి సంబంధించిన పనులకు చంద్రహోర మంచిది. సాంఘికంగా పెద్దవారిని కలుసుకొని వాళ్ళతో కీలకమైన చర్చలు చేసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి చంద్రహోర మంచిది. వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి చంద్రహోర మంచిది. కొత్త ఆభరణాలు ధరించడానికి చంద్రహోర మంచిది. అలాగే తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు, పాలు పెరుగు డైరీ ఫామ్, పత్తి వ్యాపారం, మార్బుల్ స్టోన్ ఇలాంటి వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చంద్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.
ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దినఫలంలో మీ రాశిని బట్టి మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే దినఫలాలు ప్రతిరోజు తెలుసుకోవాలంటే, నక్షత్రాన్ని బట్టి ప్రతిరోజు ఏ పనులు చేసుకోవాలో తెలుసుకోవాలంటే, యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయాలా వద్దా అనే విషయం తెలుసుకోవాలంటే, ప్రయాణం చేయవలసి వస్తే పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.